చేస్తే అభివృద్ధి చేయాల జరగాల. ఇవాళ విదేశీ విద్య వల్ల కొన్ని వేల మంది ఆ రోజున వెళ్తే వీళ్ళు విదేశీ విద్య ఆపారు. వీళ్ళు ఇచ్చేది ఏంటి 5,000 10,000 ఇస్తా ఉంటారు. ఓకే ఇచ్చారు మంచిదే, 2,30,000 కోట్లు ఏదో లెక్క చెప్తున్నారు, తప్పేం కాదు. ఇంకో పక్క ఏం చేశారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అదేవిధంగా మరి కరెంటు బిల్లులు పెంచారు, అదేవిధంగా ఆర్టీసీ పెంచారు, చెత్త మీద పన్నేశారు, ఇంటి మీద పన్నేశారు, పొలం మీద పన్నేశారు, ఓ పక్కన పన్నులు వేశారు, ఇంకో పక్కనేమో అప్పులు చేశారు. ఇదేం సంక్షేమం? ఇవాళ నిన్నే మన ఒక డిబేట్ లో 14 లక్షల కోట్లు దాడితే ఇక అప్పులు కూడా చేటాకి లేదులే, ఇక కష్ట అయిపోతాయి అని చెబుతున్నారు. అంటే ఆ స్థాయికి తీసుకెళ్లి ఇవాళ మేము అభివృద్ధి చేసాం, సంక్షేమం చేసి తెలిసింది, ఒక గంటలో తెలిసిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడే తెలుస్తుంది, కనపడుతుంది వాతావరణం. ఇవాళ ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలు అన్ని రంగాల్లో కూడా మోసపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తా అన్నారో అవన్నీ కూడా, ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా, మరి ప్రత్యేక హోదా కావచ్చు, మద్యం నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, ఈ విషయాలన్నిటి మీద ప్రజలకు ఒక అవగాహన ఉంది. దాంతో పాటు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలకు చెందినటువంటి నిధులన్నీ కూడా దారి మళ్లీ చేశారు. 130 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఈ విషయాలన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి. ఇంకో పక్కన మరి మద్యం వల్ల ఎంతమంది చనిపోయారో చూస్తున్నాం, ఎంతమందికి హాస్పిటల్కి వెళ్ళారో చూస్తున్నాం. ఓ పక్కన గంజాయి గ్రామానికి వచ్చి ఏ విధంగా యువత అంతా కూడా ఏ విధంగా అయిపోయారో చూస్తున్నాం. మరి వీళ్ళు చెప్పిన పరిశ్రమలు ఎక్కడో మరి 1,00,000 కోట్లు గ్రౌండ్ చేసామో, మరి ఆ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో ఏంటో ఒకసారి. శేఖర్ రెడ్డి గారు, పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, రైట్ క్వశ్చన్ ఆయన అడిగింది, ఎందుకంటే జనాలకు క్లారిటీ కావాలి. శేఖర్ రెడ్డి గారు, ఏదేమైనప్పటికీ క్లారిటీగా ఉన్నారు. క్లారిటీగా మీరు కావాలంటే ఇంకో గంట తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత వస్తాం, చాలా ఏకపక్షంగా తీర్పు రాబోతుంది. కావాలంటే మీరు మళ్ళీ వస్తాం. ఎందుకంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క నేను ఇంకా సంవత్సరం నుంచి చెప్తున్నా, ఏకపక్షంగా తీర్పు రాబోతా ఉంది. ఇవాళ చెప్తా ఉన్నారు, మాకే వస్తుంది, మేమే గెలవబోతున్నాం. ఎట్లా గెలుస్తారు చెప్పండి? ఏం చేశారని గెలుస్తారు చెప్పండి? ఎవరు సంతోష పెట్టారని గెలుస్తారు చెప్పండి? ఎవరిని సంతోష పెట్టారు వీళ్ళు చెప్పమనండి. ఎవరు ఆనందంగా ఉండాలి చెప్పనండి? రైతు ఆనందంగా ఉండాడా? ఇవాళ మహిళల గురించి చెప్పారు ఆయన. ఇంట్లో బడ్జెట్ చేసుకునేది ఎవరండి? మహిళలు కాదండి. మహిళలకు తెలియదా ఏ రోజు ఏం కొంటున్నాం, ఎంత అవుతుంది, ఎంత వస్తుంది అనేది? ఖచ్చితంగా మహిళలకు తెలుసు. మహిళలు మా పక్షానే ఉండారు, ఏకపక్షంగా ఉండాలి. అది కూడా కావాలంటే చూసుకోండి. మీరు రిజల్ట్ తెలిసింది ఒక అరగంటలో విషయం మొత్తం కూడా బయటకు వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 150 స్థానాలు భయపడి మేము గెలవబోతా ఉన్నాం. ఇందాక మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆయన మరి వాలంటరీగా వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు. సార్ మీరు 150 ఆయన 21. సార్ వెంకట గురుమూర్తి గారు, మీరు 150 ఆయన 21, 171, ఒక 4 వైసీపీకి వస్తాయంటారా, లేకపోతే అవి బీజేపీకా? నేను కూటమి గురించి చెప్తున్నాను. కూటమి, ఓకే. నేను కూటమి గురించి కూటమే చెప్తున్నాను. నేను మొదటి నుంచి కూడా కూటమి గురించే చెప్తున్నాను. ఖచ్చితంగా రేపు జరగబోయేది అయితే దీంట్లో ఇప్పుడు కొద్ది గంటల్లో అది కూడా మనకి బయటకు వస్తుంది. ఎందుకంటే చెబుతున్నామంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారో, ఆ తర్వాత మరి ఎన్డీఏ పక్షమైన బీజేపీతో కూడా సహకారం చేసుకుని ఈ రోజున రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం. మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం, ఎందుకంటే వాళ్ళ రాజధాని మేము గ్రాఫిక్స్ అని చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా ఎంత విచిత్రం అంటే 5 ఏళ్ల నుంచి మొదలెట్టారు గ్రాఫిక్స్ అని. ఒక్కడన్నా వెళ్ళి దోకొచ్చు కదా గ్రాఫిక్స్ మీద నుంచి, ఇది గ్రాఫిక్స్ అని నిరూపించవచ్చు కదా. టిడ్కో ఇళ్ళు లక్షలాది టిడ్కో ఇళ్ళు కట్టితే కనీసం అవి పేదవాళ్ళు ఇవ్వటానికి ఇష్టపడాల. అదేమంటే సెంటు పట్టా ఇచ్చి అక్కడ మెరకంతా కూడా తోలి ఉపాధి హామీ నిధులన్నీ కూడా దారి మళ్ళీ ఇచ్చేసి దోపిడీ చేసుకుని ఇవాళ మళ్ళీ ఇంకా గ్రాఫిక్స్ అని చెప్తే అంటే ప్రజల అమాయకుల, అంటే ఎవరు రాజధానికి వెళ్ళి చూడలేదా, ఎవరు అక్కడ నిర్మాణాలు జరగలేదా? ఎంతకన్నా మరి మీరేం పగలు తీశారు చెప్పానండి? మీరేం పగలు తీశారు? ఏకపక్షంగా స్థానిక సంస్థల్లో మీకే ఇచ్చాం. స్థానిక సంస్థలు ఇస్తే వాళ్ళు మీ సర్పంచులు, మీ ఎంపీపీలు, మీ జడ్పీటీసీలు మీకు ఎదురు తిరుగుతున్నారు. 10,000 కోట్ల నిధులు వస్తే దానికి మళ్ళీ ఇచ్చారు. ఏంటి మీరు చేసింది చెప్పమనండి?
గ్రామ స్థానిక సంస్థలన్నీ కూడా ఏకపక్షంగా శేఖర్ రెడ్డి గారు నిజంగా అంటే ఆయన ఏమన్నారంటే వెంకట గురుమూర్తి గారు మీకు వెసులుబాటు కల్పించారు వాళ్ళు పోటీ చేయకపోవడం ద్వారా, మీరే అధికారంలో ఉండి మీరే పరిపాలించండి, స్థానిక సంస్థల్ని విచ్చలవిడిగా అభివృద్ధి చేయండి అని మీకు అవకాశం ఇచ్చారు, మీరు ఎందుకు చేయలేపారు? ఇచ్చావు, ఎందుకు చేయలేపారు? నిధులు లాక్కున్నారు ఏంటి చెప్పండి? 10,000 కోట్ల నిధులు ఎందుకు ఇవాళ వైసీపీ సర్పంచులు ఏ విధంగా గ్రామాల్లో వదిలేశారు? శేఖర్ రెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నారు. ఇలా విరక్తి కలిగింది వీళ్ళ మీద, వాళ్ళకి విరక్తి కలిగింది వీళ్ళ మీద. వెసులుబాటు కాదండి, వెసులుబాటు కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భయపడి పారిపోయారు అని నేను అంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర ఓటమి పార్టీని పార్టీని తర్వాత కూడా అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి 5 సంవత్సరాలు తొందరపడితే ముందు ముద్దల పండుగ రవ్వంత సేపు కట్టుకున్నా మిమ్మల్ని ఈ రేపు కొద్ది గంటలో మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. అదేనా నేను చెప్తున్నా, రోజు తట్టుకో, 2-3 గంటలు తట్టుకో. ఎవరిని ప్రజలు తరిమి కొడుతున్నారు, ఎవరిని ప్రజలు తిరస్కరిస్తున్నారు, 2-3 గంటలు ఏముంది మనం ఎట్లాగే ఉంది. 5 సంవత్సరాలు 2-3 గంటలు తట్టుకుంటా, ఇన్ని రోజులు తట్టుకున్నా, 2-3 గంటలు తట్టుకురాదట. కృష్ణాంజనేయులు గారు పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి అని చెప్తున్నారు ఎవరు, మన శేఖర్ రెడ్డి గారు. నిజంగా గ్రౌండ్ అయ్యి అంత చేటు డెవలప్మెంట్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ లో. తెచ్చారు, హోండా కంపెనీలు తెచ్చారు.